హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టడీగా స్టేబుల్గా ఏ ఒడిదడుగులు లేకుండా స్టడీగా ఉంది. అన్ని కాయిన్స్ మన బిట్ కాయిన్ చూస్తే 24 hours హై $67,000కి వెళ్ళింది. లో చూస్తే $64,000కి వచ్చింది. స్టడీగా ఆ $64,000 $67,000 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. $67,000 ఒక రెసిస్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సెకండ్ రెసిస్టెన్స్ $69,000కి వెళ్ళాలి. $69,000కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా $70,000. $70,000కి వెళ్ళిందంటే ఆల్ టైమ్ హై, రికార్డ్ హై ఏదైతే క్రియేట్ చేసిందో రీసెంట్గా $73,800 అంతవరకు వెళ్ళటానికి ఆస్కారం ఉంది. అది దాటి పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. మంచి బుల్లిష్గా ఉంది. బిట్ కాయిన్ ఆఫ్టర్ హాల్వింగ్ చాలా బుల్లిష్గా ఉంది. మంచి పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇను కాయిన్లో మీకు ఒక 3 ఇంపార్టెంట్ అయిన మెమీ కాయిన్స్, టాప్ 3 క్రిప్టో కరెన్సీస్ టు మానిటర్ ఇన్ ఏప్రిల్ ఇంక్లూడింగ్ రీటిక్ ఫైనాన్స్ ఇంకా లిస్ట్ అవ్వలేదు ఎక్స్చేంజ్లో. చూడండి, ఏదైనా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటే తప్పకుండా తీసుకోండి. రీటిక్ ఫైనాన్స్లో ఒక మంచి న్యూస్ ఉంది. దాని తర్వాత షిబా ఇన్యూలో కూడా మంచి న్యూస్ ఉంది, అది చెప్తాను మీకు. అండ్ పెప్పీలో చాలా మంచి న్యూస్ ఉంది. దాని తర్వాత బాంక్లో కూడా మంచి న్యూస్ ఉంది. అవన్నీ క్లియర్గా మీకు చెప్తాను. ఈ మెమీ కాయిన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీకు పెప్పీ కాయిన్ గురించి క్లియర్గా చెప్తాను. పెప్పీ కాయిన్ ఎందుకు కొనాలి అంటున్నానంటే, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్, ఇది అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్. మన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో పెద్దది ఇది. కాయిన్ బేస్ హ్యాస్ అనౌన్స్డ్ సపోర్ట్ ఫర్ పెప్పీ పెర్పెచువల్ ఫ్యూచర్స్ యాజ్ ది అసెట్ ప్రైస్ హ్యాస్ సర్జ్డ్ యాజ్ ఎ రిజల్ట్. Indeed, Coinbase took to unveil the newly developed support for the meme coin futures options that will begin today. Futures పెప్పీ కాయిన్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసుకోవడానికి వాళ్ళు కాయిన్ బేస్ వాళ్ళు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అది పెప్పీ కాయిన్కి ఒక మంచి న్యూస్. అది పెప్పీ కాయిన్ ఇంకా పైకి వెళ్తుంది. ప్రస్తుతం 7,000 సీరియల్ దగ్గర ఉంది. ఇంకా పైకి వెళ్తుంది ఖచ్చితంగా. ఇంకా పాజిటివ్గానే ఉంది. పెప్పీ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఫ్లాకీ ఒకటి చాలా బాగుంది అంటున్నారు. ఫ్లాకీ నెట్వర్క్ మెయిన్ కాయిన్స్ అన్నీ కూడా మెమీ కాయిన్స్ అన్నీ పెరగడానికి కారణం వాళ్ళు చెప్పేది బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుకునే వాళ్ళకి వీళ్ళ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటున్నాయి, బాగుంటున్నాయి, బాగా డెవలప్ అయి ఉన్నాయి ఇవన్నీ. అది కాకుండా ఇప్పుడు మీకు బాంక్ గురించి చెప్తాను, అది చదివినిపిస్తాను చూడండి. ది బాంక్ బేస్డ్ ఆన్ ది సొలానా బ్లాక్ చైన్ వాజ్ రైడింగ్ ఏ వేవ్ ఆఫ్ ఎ మ్యాసివ్ 43% ర్యాలీ that followed an uptick of other meme coins. Is Bonk because of its record-breaking proposal to burn 280 billion tokens from the total treasury. Total treasury లోంచి 280 బిలియన్ టోకన్స్ని బర్న్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది బాంక్లో కూడా బాగుంది. బాంక్లో కూడా మంచి న్యూస్ ఉంది. ఫ్లాకీలో చెప్పాను కదా మీకు, వాళ్ళ బ్లాక్ చైన్ టెక్నాలజీ కాస్ట్ చాలా తక్కువలో అవుతుందని చాలామంది బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడేవాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి షిబా కాయిన్లో
లేటెస్ట్గా మన ట్రీట్ అని ఒక కాయిన్ ఉంది, దాంట్లోనే ఇంకా లిస్ట్ అవ్వలేదు ఎక్కడ ఎక్స్చేంజ్లో. ఆ ట్రీట్ అనే కాయిన్ని మన బోను ట్రీటు ఇవన్నీ కలిపి వాడుతుంటారు మన గ్యాస్ ఫీజ్కి. ట్రీట్ కూడా ఫ్యూచర్లో బాగా పెరుగుద్ది అంటున్నారు. అది ఏమన్నా లిస్ట్ అయితే చూసుకోండి. ట్రీట్ ఎప్పటికైనా ఫ్యూచర్లో మంచి రేట్ వస్తుంది, చీప్ ట్రీట్, అది చూసుకోండి. అది ఇంకా ఇప్పుడు మీకు చెప్పిన 3 మెమీ కాయిన్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. మెమీ కాయిన్స్ అన్నీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. amidst the top performance, the blue chips coins make a conservative move and the low cap altcoins are rising fast. Even in the meme coins, a similar situation is visible with Peppy and Flocky and taking a jump. The Doge and SHIB are waiting for an additional boost with overall market recovery. మార్కెట్ కానీ పైకి వెళ్తే ఇవన్నీ జంప్ అవడానికి రెడీగా ఉన్నాయంటున్నారు. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. ముఖ్యంగా మన శిబా కాయిన్ మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ఒక రెసిస్టెన్స్ అయితే 2645 ఆ రెసిస్టెన్స్ని క్రాస్ చేసిందంటే ఈ నెలాఖరు లోపు 2900 3000 సీరియల్కి వెళ్తుంది. ఎందుకు పాసిబిలిటీ అవుద్ది అని నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఏప్రిల్ 30వ తారీఖున హాంకాంగ్లో బిట్కాయిన్ ఈథీరియం స్పాట్ ఈటీఎఫ్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా మార్కెట్ బాగా పైకి వెళ్ళాలి. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే $2.40 ట్రిలియన్ ఉంది. దాంట్లో మన బిట్కాయిన్ మాత్రం $1.40 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. అది మార్కెట్ క్యాప్ సమాచారం. ఇప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ అయిన కాయిన్స్, కొన్ని ఇంకా కాయిన్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి. హబార్, హబార్ అనే కాయిన్ ఒకటి బాగా పెరుగుతుంది. మంచి న్యూసే ఉంది. ప్రస్తుతం $12 ఉంది. అదొకటి చూసుకోండి. ఇంకా గాలా, డైలీ చెప్పేదే గాలా, డాజ్ కాయిన్, టీఆర్ఎక్స్ $10 దగ్గర ఆగి ఉంది చాలా రోజుల నుంచి. ఎప్పుడో ఖచ్చితంగా మంచి పంపు తీసుకుంటుంది. దాని తర్వాత సికేబి నర్వస్ నెట్వర్క్ ₹69 ఉంది. దాంట్లో కూడా మంచి న్యూస్ ఉంది, అది కూడా చూసుకోండి. సికేబి. దాని తర్వాత బాబ్ చూసుకోండి, అది కిందే ఉంది, లో లెవెల్లోనే ఉంది, అది కూడా చూసుకోండి. అది మంచి కాయిన్, ఫ్యూచర్లో డెవలప్ అవుద్ది. లవ్లీ ఐఎన్యూ కాయిన్ కూడా పెరుగుతుంది. లవ్లీ ఐఎన్యూ కాయిన్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా హోల్డ్ చేయండి. మంచి ప్రైస్ వస్తుంది మీకు ఫ్యూచర్లో. ఇంకా మ్యాట్రిక్ ఇవన్నీ చూసుకోవాల్సిందే, బాగున్నాయి. జాస్మి ఒకటి బాగుంది. బామ్ బుక్ ఆఫ్ మెమీ ఒకటి ప్రస్తుతం బుక్ ఆఫ్ మెమీ వచ్చి ₹1 దగ్గర ఉంది. కొంచెం కిందకు వస్తే డిప్స్లో బై చేసుకోండి, ఖచ్చితంగా పాజిటివ్గా వెళ్తుంది. సోలానా 14,000 దగ్గర ఉంది, అవి కొనుక్కోవచ్చు. బ్రైస్, ఆడా, ఫ్యాంటమ్ ₹67 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది మంచి బుల్ రన్ వచ్చినప్పుడు పైకి వెళ్తుంది, అది వాచ్ చేసుకోండి. దాని తర్వాత ఎఫ్టీటీ ఈ మధ్య పెరుగుతుంది. FTX ఫ్రాడ్ చేసి ఒక శామ్ ఫ్రైడ్ వాడిని అరెస్ట్ కూడా చేశారు. 25 years జైలు శిక్ష చేశారు. వాడి కంపెనీ కాయిన్ అది, FTX కంపెనీది. FTT ఈ మధ్య ఏదో మూమెంట్ వచ్చింది, అదేదో వాళ్ళు ట్రై చేస్తున్నారు, వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని ట్రై చేస్తున్నారు. అది ఏదైనా టేక్ ఓవర్ అయితే ఖచ్చితంగా అది కూడా పెరుగుద్ది. ప్రస్తుతం చాలా అన్ని కాయిన్స్
50% లోలో ఉన్నాయి. ఆవా అని ఒక కాయిన్ ఉంది. ఆవా ట్రాన్ ఆవా, ఈ 2 కాయిన్స్ చూసుకోండి. ఇవి కూడా మంచి న్యూస్లు ఉన్నాయి, బాగా పెరుగుతాయి. ఫెటిక్ ఏఐ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాయిన్స్, ఏఐ డెవలప్ చేసే కాయిన్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఫెటిక్ ఒకటి దాంట్లో ఒక కాయిన్ బాగా పెరుగుతుంది, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ బాగా చెక్ చేసుకోండి. పర్టికులర్గా మెమీ కాయిన్స్ అన్నీ కూడా తప్పకుండా హోల్డ్ చేయండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి, ఖచ్చితంగా ఇవన్నీ పెరుగుతాయి. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.